Hello and welcome to Startup Room. I have an idea. ఒక బిజినెస్ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో వెల్కమ్ టు ద బిజినెస్. థ్యాంక్ యూ. నాకు పెద్ద స్థాయిలో ఆపరేషన్స్ అవసరం లేదు, చిన్నగా ఒక ట్రేడింగ్, ఒక చిన్న సర్వీస్ ఇలాంటిది అనుకున్నప్పుడు నాకు ఎవరు ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. అంటే ఇన్వెస్టర్స్ అట్లా ఏం అవసరం లేదు. ఇన్వెస్టర్స్ అంతా ఇన్వెస్టర్ మీరే, మేనేజర్ మీరే, డైరెక్టర్ మీరే, ఎవ్రీథింగ్ ఈజ్ మీరే. సపోజ్ బిజినెస్ కనుక లాస్ అయ్యి మీకు కనుక ఆబ్లిగేషన్స్ క్రియేట్ అయితే పే చేయాల్సినటువంటి ఆల్మోస్ట్ దే రూల్ 300 years ఇండియన్. ఇప్పటికీ భూమిలో సగభాగం ఎలిజబెత్ రానిదే అంటారు. సపోజ్ ఇట్లా లాస్ అయినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఉన్న అసెట్స్ అన్ని ఇచ్చేసేయాలి, వాళ్ళతో పాటుగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇచ్చేయాలి. దట్ ఈస్ అ డేంజరస్ కాన్సెప్ట్. మనకి ఏ విషయంలో అయినా నాలెడ్జ్ ఉంటే ఇట్లా ఓకే ఇది నాకు సెట్ కాదు, నాకు సెట్ కాదు, ఓకే ఇది సెట్ అయింది. నాలెడ్జ్ ఉంటే ఉంటుంది, లేకపోతే మళ్ళీ కన్ఫ్యూజన్ స్టేట్లో కన్ఫ్యూజన్ వస్తుంది. దట్ కమ్ స్టార్ట్అప్ రూమ్. ఇవన్నీ తెలుసుకోకుండా బ్లైండ్గా దాంట్లో జంప్ చేసిన వాళ్ళు ఎప్పుడు వాళ్ళు స్విమ్ చేస్తున్నారు. సో ఇప్పుడు సిఎస్ గారు ఇంత నాలెడ్జ్ ఉన్నాక నాకు బిజినెస్ కోసం అంతా తెలిసింది. ఐ హ్యావ్ అన్ ఐడియా. సో ఇప్పుడు మొత్తం ప్రొక్యూర్ చేసుకున్నాను నేను, నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక బిజినెస్ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, కానీ ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అంటే ఏ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ నేను చూస్ చేసుకోవాలి? ఎగ్జాక్ట్లీ. సెలక్షన్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే టైపు బిజినెస్ అనేది ఇంపార్టెంట్ అండి. మీరు కంప్లీట్గా ఎవాల్యుయేట్ చేసుకున్నారు. నౌ యు ఆర్ రెడీ టు డూ ది బిజినెస్ వరల్డ్లోకి జంప్ అవ్వడానికి రెడీ. వెల్కమ్. సో వెల్కమ్ టు ద బిజినెస్. థ్యాంక్ యూ. సో ఇక్కడ సెలక్షన్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మంది మిస్టేక్ చేసేది కూడా ఇక్కడే ఉంటుంది. మనం ఇండియాలో కనుక చూసినట్లయితే డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి. సోల్ ప్రొప్రైటర్షిప్ అని ఒకటి ఉంటుంది, తర్వాత పార్ట్నర్షిప్ ఉంటుంది, తర్వాత కంపెనీ, ఇంకోటి హెచ్యుఎఫ్ ఉంది, అది ఫ్యామిలీకి సంబంధించినటువంటి టైప్ ఆఫ్ బిజినెస్. ఇలా అండి. ఎల్ఎల్పి ఇంకోటి ఉంది, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అనేది ఒకటి. సోల్ ప్రొప్రైటర్షిప్ అనేది ఏంటంటే సింగిల్ పర్సన్, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు. నాకు పెద్ద స్థాయిలో ఆపరేషన్స్ అవసరం లేదు, చిన్నగా ఒక ట్రేడింగ్, ఒక చిన్న సర్వీసు ఇలాంటిది అనుకున్నప్పుడు నాకు ఎవరు ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. వాట్ ఎవర్ ఈజ్ గోయింగ్ టు రిసీవ్డ్, వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ టు స్పెండ్, అది నేనే, దానికి డెసిషన్ సంబంధించింది నేను మాత్రమే తీసుకుంటాను అనుకుంటే దెన్ యూ షుడ్ గో విత్ ది సోల్ ప్రొప్రైటర్షిప్. అంటే ఇన్వెస్టర్స్ అట్లా ఏం అవసరం లేదు. ఇన్వెస్టర్స్ అంతా ఇన్వెస్టర్ మీరే, మేనేజర్ మీరే, డైరెక్టర్ మీరే, ఎవ్రీథింగ్ ఈజ్ మీరే. అంటే వన్ మ్యాన్ ఆర్మీ మీరే చేసుకోవాలండి. ఎందుకంటే మీ స్కోప్ లిమిటెడ్ కాబట్టి. లేదండి కొంచెం దీనికన్నా కొంచెం పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి, నాకు ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ కావాలి, కాకపోతే కంప్లైన్సెస్ ఇవన్నీ అవసరం లేదు, నాతో చిన్న బిజినెస్ అంటే పార్ట్నర్షిప్ ఎవరితోన్నా జాయిన్ అవుతానండి అంటే దెన్ పార్ట్నర్షిప్ యాక్ట్ కింద వస్తుంది, రిజిస్టర్ ఆఫ్ ఫార్మ్స్ కింద దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. దాని కింద ఒక పార్ట్నర్షిప్ డీడ్ ఉంటుంది, దాంట్లో మీ టర్మ్స్ అండ్ కండిషన్స్, మీరు ఏం చేస్తారు, బిజినెస్ ఏంటి, మీరు రిజిస్టర్డ్ ఆఫీస్ ఎక్కడ పెట్టుకుంటారు, పార్ట్నర్స్ ఎవరో, వాళ్ళ షేరు, ప్రాఫిట్ అండ్ లాస్ షేర్ ఎంత అని చెప్పేసి అన్ని డీడ్లో మెన్షన్ చేసుకుంటారు. మీరు మీ పార్ట్నర్ ఉంటారనమాట. సో దీంట్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, సపోజ్ బిజినెస్ కనుక లాస్ అయ్యి మీకు కనుక ఆబ్లిగేషన్స్ క్రియేట్ అయితే పే చేయాల్సినటువంటి డ్యూస్ కావచ్చు, ఆబ్లిగేషన్స్ కావచ్చు, ఇవన్నీ అక్కడ మీకు పర్సనల్ లయబిలిటీ వస్తుంది. పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్సనల్ అసెట్స్ అమ్మి కట్టాల్సి వస్తుంది. ఎందుకు? పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది అన్లిమిటెడ్ లయబిలిటీలో ఉంటుంది. అంటే లాస్ కనుక ఏదైనా అరైజ్ అయితే, దానికి కనుక ఆబ్లిగేషన్ క్రియేట్ అయితే యూ హ్యావ్ టు పే ఫ్రమ్ యువర్ పర్సనల్ పాకెట్. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏంటి అంటే కంపెనీ అనే కాన్సెప్ట్ వచ్చింది. అంటే నాట్ ఓవర్కమ్, ఇది ఒక మోడ్ ఆఫ్ ఇది ప్రపంచంలోనే ఫస్ట్ టైం. అంటే మీకు కంపెనీ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? ఒక వెల్ ఆర్గనైజ్డ్. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? కంపెనీకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడే కాదు, హిస్టరీలోకి వెళ్ళండి. హిస్టరీలోకి వెళ్ళినప్పుడు మీకు గుర్తొచ్చేది ఏంటి? మనం ఫ్రీడమ్ ఫైటింగ్ చేసాం కదా, కంపెనీతోటే కదా. కంపెనీతో చేసాం. ఎస్, ఈస్ట్ ఇండియా కంపెనీ. దట్ ఈస్ ఏ కంపెనీ. వాళ్ళ ఆబ్జెక్ట్ ఏంటి? దే హ్యావ్ టు డూ ద ట్రేడ్ విత్ ది ఇండియన్ అదర్ కంట్రీస్ తోటి. అట్లా వచ్చిందే కదా స్టార్ట్ అయింది. స్లోలీ దే ఎస్టాబ్లిష్డ్ దేర్ ప్రెజెన్స్ ఇన్ ఇండియా. ఫస్ట్ వాళ్ళు చార్టర్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇంగ్లాండ్ రాణిగారి దగ్గర, సో వీఆర్ మూవింగ్ టు ది అదర్ కంట్రీస్, ఎస్పెషల్ ఇండియా అండ్ సమ్ అదర్ కంట్రీస్ టు వీ నీడ్ సమ్ ఫోర్స్ అని చెప్పేసి వాళ్ళు చార్టర్ ద్వారా క్రియేట్ చేసుకొని కంపెనీని తీసుకొని వచ్చారు. అంటే చార్టర్ వీళ్ళు ఇవ్వటం వల్ల కొంత ఫోర్స్, సపోర్టింగ్ ఫోర్స్ వీళ్ళకి వస్తుంది. ఇది లండన్ గవర్నమెంట్. వాళ్ళు వీళ్ళ ద్వారా వచ్చినటువంటి ప్రాఫిట్స్ వాళ్ళతో షేర్ చేసుకోవాలి, గవర్నమెంట్కి ఇవ్వాలి.
అది కండిషన్. అట్లా క్రియేట్ అయింది. ఆల్మోస్ట్ దే రూల్ 300 years ఇండియాని. ఎట్లా కుదిరింది? ఇప్పటికీ భూమిలో సగభాగం ఎలిజబెత్ రానిదే అంటారు. ఎగ్జాక్ట్లీ. సో కామన్వెల్త్ కంట్రీస్ అవన్నీ. సో వాళ్ళ రూల్ కింద ఉన్నాయన్నీ ఇవన్నమాట. ఒక కంపెనీ అంత పవర్ఫుల్, అంత ఇదైందనమాట. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ కంపెనీ అనేది లీగల్ పర్సనాలిటీ. మీరు మీ ఆపరేషన్స్ని ప్రతిదీ సిస్టమేటిక్గా ఉండాలి, ప్రతిదీ యాజ్ పర్ యాక్ట్ ఉండాలి అనుకున్నప్పుడు యూ షుడ్ గో విత్ ద కంపెనీ. కంపెనీ క్రియేట్ చేస్తే ఏంటంటే దాంట్లో ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ ఉంది. ఇంతకుముందు పార్ట్నర్షిప్ ఫామ్లో ఏం చెప్పాము, అన్లిమిటెడ్ లైబిలిటీ ఉంది. బట్ దీంట్లో లిమిటెడ్ లైబిలిటీ వచ్చింది. అంటే మిడివల్ పీరియడ్లో ఏం జరిగిందంటే, సపోజ్ ఇట్లా లాస్ అయినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఉన్న అసెట్స్ అన్ని ఇచ్చేసేయాలి, వాళ్ళతో పాటుగా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇచ్చేయాలి. ఫ్యామిలీ మెంబర్స్ని ఇవ్వాలి. ఫ్యామిలీ మెంబర్స్ని వైఫ్ ఉంటే వైఫ్, డాటర్ ఉంటే డాటర్, చిల్డ్రన్స్ ఉంటే చిల్డ్రన్, మిడివల్ పీరియడ్ ఇవ్వాలి. అంటే వాళ్ళు స్లేవ్స్ కింద ట్రేడ్ చేసుకుంటారు. ఓకే, సో దట్ ఈస్ అ డేంజరస్ కాన్సెప్ట్. సో అన్లిమిటెడ్ లైబిలిటీ ఉంటే నో, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అని చెప్పేసి వాళ్ళు లిమిటెడ్ లైబిలిటీ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే మీరు ఎంతైనా మీకు ఆబ్లిగేషన్ క్రియేట్ అయినప్పటికీ మీరు ఎంతైతే కాంట్రిబ్యూట్ చేశారో అంతవరకే మీ రెస్పాన్సిబిలిటీ. సపోజ్ మీరు ఒక 10,000 రూపీస్ కాంట్రిబ్యూట్ చేస్తే కంపెనీకి, ఇంకా మీరు ఏమైనా పే చేయాల్సి వస్తే ఒక 5,000 కట్టేశారు, ఇంకా 5,000 కట్టలేదు, దట్ ఆబ్లిగేషన్ ఈజ్ అప్ టు దట్ 5,000 ఓన్లీ. ఇది బ్యాలెన్స్ పేమెంట్ ఉందో చూసారా, అది మాత్రమే కట్టాలి. సో ఇక్కడ ఒక సెక్యూరిటీ క్రియేట్ అయింది. అంటే ఏంటి, ఈవెన్ దో బిజినెస్ లాస్ అయితే ఆ రిస్క్ నేను ఎందుకు తీసుకోవాలి? సో నా పర్సనల్గా నేను ఎందుకు లాస్ అవ్వాలి? బిజినెస్ రిస్క్ అనేది వేరియస్ ఫ్యాక్టర్స్ మీద ఉంటుంది, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి. సో అప్పుడు దానివల్ల నేను ఎందుకు పోవాలి? ఇప్పుడు షిప్ తీసుకొని వచ్చారు, అక్కడికి మధ్యలో సైక్లోన్ వచ్చింది, షిప్ మునిగిపోయింది, బిజినెస్ లాస్, నేను ఎందుకు కట్టాలి? పర్సనల్గా నా ఫ్యామిలీని ఎందుకు పోగొట్టుకోవాలి నేను కదా? సో ఆ ఉద్దేశంతో వాళ్ళు లిమిటెడ్ లైబిలిటీ తీసుకొచ్చారు. నా లైబిలిటీ ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకోండి. అక్కడ నుంచి ఈ కాన్సెప్ట్ పాపులర్ అయింది, కంపెనీస్ కాన్సెప్ట్ అనేది. సో మీరు కొంత లిమిటెడ్ రిసోర్సెస్ తోటి కంపెనీ పెట్టుకున్న తర్వాత మీకు ఇన్వెస్టర్స్ కావాలనుకుంటే యూ కెన్ ఆఫర్ యువర్ స్టేక్ టు ది ఇన్వెస్టర్స్. ఇప్పుడు రకరకాల కాన్సెప్ట్లు వచ్చాయి కంపెనీలో. సో స్టార్టప్స్ అన్ని కంపెనీలు కానీ క్రియేట్ అవుతాయి. ఎందుకు, అక్కడ ఒక ఈక్విటీ క్రియేట్ అవుద్ది. ఇప్పుడు మారుతున్నటువంటి టెక్నాలజీని బట్టి రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ క్రియేట్ చేశారు. సేఫ్ అని, సమ్ డిబెంచర్స్ అని, తర్వాత ప్రిఫరెన్స్ షేర్స్ అని, ఇట్లా ఈక్విటీ షేర్స్ అని, ఇవన్నీ ఆఫర్ చేసి ఇన్వెస్టర్స్ని తీసుకురావటం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ వీళ్ళు ప్రామిస్ చేసినటువంటి వాల్యూస్ ఇవన్నీ రీచ్ అయినప్పుడు ఆ ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అవటం, ఇవన్నీ కంపెనీలో మాత్రమే సాధ్యమవుతాయి. కాబట్టి ఈ కంపెనీ కాన్సెప్ట్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ క్రేజీ అండి. ఎస్పెషల్లీ స్టార్టప్ వరల్డ్లో వాళ్ళు కంపెనీస్ క్రియేట్ చేయడానికి, ఆ ఈక్విటీ వాల్యూని ఇంక్రీజ్ చేయడానికి దే షుడ్ స్వెట్ అలాట్. సో ఇక్కడ బాగా పాపులర్ అయిందనమాట. అందుకే మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఇండియాలో చూస్తే 20 లక్షల పైగా కంపెనీలు ఉన్నాయి, 20 లక్షల పైగా ఉన్నాయి. సో ఎక్కువ మంది వాటిని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎల్ఎల్పి అనేది ఏంటంటే ఇంకొకటి ఉంది, లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ అనేది. మాకు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు అవసరం లేదు, మాకున్నటువంటి రిసోర్సెస్కి ఒక కార్పొరేట్ ఫామ్ తీసుకురావాలి అనుకుంటే వాళ్ళు ఎల్ఎల్పి తీసుకుంటారు. ఇట్ ఈస్ ఏ హైబ్రిడ్ ఫామ్ ఆఫ్ బోత్ ఎంటిటీస్, పార్ట్నర్షిప్ ఫామ్ అండ్ కంపెనీ, ఆ రెండింటిని కలిపి పెట్టింది ఎల్ఎల్పి అనమాట. ఇక్కడ మీకు ఒకసారి కంపెనీ క్రియేట్ అయిన తర్వాత ఒక సపరేట్ పర్సనాలిటీ వచ్చి కూర్చుంటుంది మీ పక్కన. అంటే మీరు సపోజ్ XYZ ప్రైవేట్ లిమిటెడ్ అన్నారు అనుకోండి, XYZ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇన్కార్పొరేషన్ అయిన వెంటనే ఇట్ ఈస్ ఎ లీగల్ పర్సన్, మీకు దానికి సంబంధం లేదు. సో దట్ ఈస్ కంపెనీ ఈజ్ డిఫరెంట్, యువర్ ప్రెజెన్స్ ఈజ్ డిఫరెంట్. యూ షుడ్ యాక్ట్ యాజ్ ఏ గార్డియన్ ఆఫ్ దట్ కంపెనీ. గార్డియన్ ఇన్ ద సెన్స్ మీకు కొన్ని డ్యూటీస్ వస్తాయి లీగల్గా. సో ఫిడ్యూషియరీ డ్యూటీస్ అంటాం. బీయింగ్ ఎ డైరెక్టర్ యూ హ్యావ్ టు ఒబే దోస్. ఆ ఫిడ్యూషియరీ డ్యూటీస్ ఫాలో అవ్వాల్సిందే. ఎల్ఎల్పిలో ఏంటంటే ఆ బాడీ కార్పొరేట్ అనే కాన్సెప్ట్ దీనికి వస్తుంది, ఎల్ఎల్పికి వస్తుంది. సో ఫీచర్స్ ఏమో పార్ట్నర్షిప్ ఫీచర్స్. నార్మల్ పార్ట్నర్షిప్ ఫామ్ అనేది బాడీ కార్పొరేట్ కాదు, బట్ ఎల్ఎల్పి ఈజ్ ఏ బాడీ కార్పొరేట్. సో ఇట్లాంటి లీగల్ ఇమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఎంజాయ్ చేస్తాయి, ఎల్ఎల్పి అండ్ కంపెనీ. బట్ వీటన్నిటిలో కంపేర్ చేస్తే ఓవరాల్గా మీరు బెనిఫిట్ పొందే ఎంటిటీ ఏంటి, కంపెనీ. ఎల్ఎల్పి అనేది స్కోప్ లిమిటెడ్ కదా, అందులో ఈక్విటీ కాన్సెప్ట్ అయినా ఉండదు, ఈక్విటీ అనే కాన్సెప్ట్ ఉండదు. బట్ కంపెనీలో ఏముంటాయి, మీకు దెర్ ఆర్ వేరియస్ ఆప్షన్స్. బట్ ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు కంట్రోల్స్ కూడా ఉంటాయి కదా. దానికే కంపెనీస్ యాక్ట్ ఉంది 2013 రూల్స్, దాని కింద రూల్స్. సో వేర్ దెర్ ఈస్ అన్ ఆప్షన్, వేర్ దెర్ ఈస్ ఎ ప్రొవిజన్, సో దాని మీద రెగ్యులేషన్ కూడా ఉంటుంది. సో మీరు మీ ఇష్టం వచ్చినట్టు కంపెనీస్ రూల్ చేయడానికి రైట్ లేదు. సో ఇప్పుడు యూ హ్యావ్ టు ఫాలో అండ్ యూ హ్యావ్ టు ఒబే ద రూల్స్. స్టార్టప్స్ కావచ్చు, ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, బిగ్ జైంట్స్ కావచ్చు, ఎనీథింగ్ మీరు కంపెనీ కింద నమోదు అయ్యారంటే యూ హ్యావ్ టు ఫాలో ద లా. ఆ లా మీరు నేర్చుకొని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, దట్ ఈస్ ఆల్సో దేర్.
లేదంటే మీ ప్రొఫెషనల్ మీకు ఉన్నారు, ఆయన అడగొచ్చు, ఆయన దగ్గర నుంచి అడ్వైస్ తీసుకోవచ్చు. సరే ఇలా అనుకుంటున్నాం, ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ఇలా అనుకుంటే దెన్ మీకు వచ్చేటువంటి ఇమ్యూనిటీ బెనిఫిట్ వేరు. ఇంత మెకానిజం క్రియేట్ అయింది కాబట్టి ట్రస్ట్ ఫ్యాక్టర్స్ క్రియేట్ అవుతాయి ఇన్వెస్టర్స్లో. సో దే షుడ్ కమ్ హ్యాపీలీ. వాళ్ళు మీకు కావాల్సినటువంటి సమ్ ఎక్స్ అమౌంట్ మీ దాంట్లో పెట్టేసి సైలెంట్గా కూర్చుంటారు. కొంతమంది లేదు ఏం జరుగుతుందో చూడాలి మేము బోర్డులో కూడా చెప్పి మీ బోర్డులో సీట్ అడుగుతారు. మీ బోర్డులోకి వచ్చి మీ డెసిషన్ ఇంపాక్ట్ చేసి మిమ్మల్ని నానా డిస్టర్బ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో యూ మస్ట్ బి కాషియస్ అబౌట్ ఇట్. సో ఇక్కడ ఇప్పుడు మీరు చూస్ చేసుకోండి మీకు ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ సూట్ అవుతుంది అనేది. సో మీ దగ్గర పర్ఫెక్ట్గా ఫండ్ ఉంది, యూ కెన్ గో విత్ ది సోల్ ప్రొప్రైటర్షిప్. లేదంటే మీ ఫ్రెండ్ని పెట్టుకొని పార్ట్నర్షిప్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు మార్కెట్ పెద్దగా అవసరం లేదు, స్మాల్ వన్ ఈజ్ ఎనఫ్. లేదు మీకు పెద్ద మార్కెట్ కావాలి, రిసోర్సెస్ కూడా సపోర్ట్ కావాలి, ఈక్విటీ ఆఫర్ చేసి తీసుకొస్తాను. ఇప్పుడు మీకు క్లియర్ అయింది కదా, మీకు క్లియర్ అయిందా ఏ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్. అంటే ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ఏమవుతుందంటే మీరు డెసిషన్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అక్కడ మీరు చూజ్ చేసుకోవచ్చు నాకు ఏది పర్ఫెక్ట్ ఫిట్, మన బిజినెస్కి ఏది పర్ఫెక్ట్ ఫిట్, నేను ఇట్లా ఇన్వెస్టర్స్కి ఆఫర్ చేసి తీసుకోవాలంటే నాకు ఏంటిటీ కరెక్ట్. ఫస్ట్ మీకు ఆ ఇన్ఫర్మేషన్ రీచ్ అయింది అనుకోండి, దెన్ యూ వుడ్ టేక్ ద డెసిషన్. అక్కడ మీకు సమ్ క్లియర్ అయిపోద్ది. ఒక్కసారి మీరు రెగ్యులేటరీ జోన్లోకి వెళ్ళిపోయిన తర్వాత యాక్ట్స్ అండ్ రూల్స్ విల్ టేక్ కేర్ అబౌట్ దట్ బిజినెస్. అంతే అండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి అక్కడ ఉండదు. బట్ మనకి ఏ విషయంలో అయినా నాలెడ్జ్ ఉంటే ఇట్లా ఓకే ఇది నాకు సెట్ కాదు, నాకు సెట్ కాదు, ఓకే ఇది సెట్ అయితే నాలెడ్జ్ ఉంటే ఉంటుంది. లేకపోతే మళ్ళీ కన్ఫ్యూజన్ స్టేట్లో కన్ఫ్యూజన్ వస్తుంది. దేర్ కమ్ స్టార్ట్అప్ రూమ్. ఇక్కడ నుంచి మీకు కావాల్సిన బిజినెస్ ఎంటిటీ కావాల్సిన మ్యాన్ పవర్, మనీ అంటే ఫైనాన్స్ ఎలా తీసుకోవాలి, దానికి ఒక సపరేట్ సెక్షన్ ఉంది కార్పొరేట్ ఫైనాన్స్ అని. దానికి మళ్ళీ మీరు అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, మీ ఫైనాన్స్ కార్పొరేట్ ఫైనాన్స్ ఎలా చూసుకోవాలి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మీ అకౌంట్స్ డివిజను, మళ్ళీ ఇక్కడ ఒక ప్రొఫెషనల్ సపోర్ట్ కావాలి, కంపెనీ చార్టెడ్ అకౌంటెంట్ సపోర్ట్ కావాల్సి వస్తుంది, స్టార్టెడ్ ఆడిటర్ ఒకళ్ళు ఉండాలి, తర్వాత మీకు ఇంటర్నల్ ఆడిటర్ కొంత రిక్వైర్మెంట్ ఉంటుంది. వీళ్ళందరూ ఎప్పుడెప్పుడు ఇన్వాల్వ్ కావాలి, వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు కావాలి, వాళ్ళు చేసే సర్వీసెస్ ఏంటి, ఇవన్నీ ప్రతిదీ మీకు ఇంపార్టెంట్ అండి. ప్రతి ఎంటర్ప్రెన్యూర్ నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఇవన్నీ తెలుసుకోకుండా బ్లైండ్గా దాంట్లో జంప్ చేసిన వాళ్ళు ఎప్పుడు దాన్ని స్విమ్ చేస్తూనే ఉంటారు. సో ఇట్స్ ఎ ప్రాబ్లమాటిక్. దే కుడ్ నాట్ డైవ్, స్విమ్ చేస్తుంటారు కాబట్టి, బట్ దే కుడ్ నాట్ కమ్ అవుట్. బట్ ఎవరైతే దీన్ని క్యాలిక్యులేటెడ్గా లెర్న్ చేసుకుంటూ వెళ్ళిపోతారో సో వాళ్ళ పాత్కి వీళ్ళ పాత్కి కంప్లీట్గా డిఫరెన్స్ ఉంటుంది.